ఉదయకాలపు దేవుని వాగ్దానం చూద్దాం ప్రియులారా. కీర్తనల 29వ అధ్యాయము 4వ వచనము వాక్యం చదువుదాం ప్రియులారా. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. అవును ప్రియులారా, ఆయన స్వరము మనములతో మాట్లాడి మనం ఎంతో బలపడేవారుగా ఉంటాం. ఉదయకాలము లేయగానే ఆయన ప్రార్థించినప్పుడు, ఆయన వాక్యం మనము ధ్యానించినప్పుడు, ఆయన వాక్యముతో మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు ప్రియులారా. ఆయన స్వరము మనల్ని బలపరిచేదిగా ఉన్నది. ఆ వాక్యం చేత మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. మనము వాక్యం ధ్యానించినప్పుడు అది అనారోగ్యత కావచ్చు, ఆయన మాటలు ఆ చేత ఆదరించి బలపరిచేవిగా ఉన్నాయి. అలనాడు ఆయన స్వరము ద్వారా భూమాకాశమును కలుగు చేసిన గొప్ప దేవుడు. ఈనాడు ఆయన స్వరము ద్వారా మనకున్న ప్రతి ఒక్క సమస్యలకు ఆయన పరిష్కారం చెప్పేవాడుగా ఉన్నాడు. ఇదిగో అలనాడైతే అనేక మార్లు దర్శించి మాట్లాడేవాడు. నేటి దినములు అయితే మనకి నిత్యము ఆయన పరిశుద్ధ గ్రంథము ద్వారా మాట్లాడేవాడుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆ ఉదయకాలమనే ఆయన పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానించినప్పుడు, ఆయన స్వరము మనతో మాట్లాడినప్పుడు, ఆయన స్వరం ద్వారా మనం బలం పొందిన వారమవుతాం. మనము మన ఒక ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే మనకు అనారోగ్యత కావచ్చు, లేకపోతే మనకి చెప్పలేని సమస్యలు ఉండవచ్చు. దేనికైనా సరే మనకి వాక్యం ద్వారా మనకి ప్రతి ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన వాక్యము మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఆది అందు వాక్యముండెను, వాక్యమే దేవుడై శరీరధారిగా మనకి నివసించినవాడు. కాబట్టి ఆయన జీవపు గ్రంథము ద్వారా మనతో మాట్లాడి ఆయన స్వరము, ఆ మాటలు మనల్ని బలపరుస్తాయి, మన అనారోగ్యం నుంచి విడిపిస్తాయి, మనకు అప్పుల నుంచి విడిపిస్తాయి, మనకు ఆలోచనల నుంచి విడిపిస్తాయి, మనకు తలంపుల నుంచి విడిపిస్తాయి, మనకు బలహీనతల నుంచి ఆ మాటలు విడిపించేవిగా ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ఆయన మాటలో ఎంతో బలం ఉంది. అలనాడు శిశువులు ఇదిగో తుఫానులో అల్లాడుతుండగా, ఇదిగో సముద్రంలో గొప్ప తుఫాను లేచి ఉండగా శిష్యులందరూ భయపడిపోయిండగా యేసు ప్రభు వారు లేచి వాళ్ళను గద్దించగా సముద్రం నిమ్మలమాయను అని చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మనం ఉదయకాలమని లేయగానే మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలు ఆయన సన్నిధిగా చేర్చేవారుగా ఉన్నాయి ప్రియులారా. మన ఉదయకాలమని ఆయన స్వరము విన్నప్పుడు మనము ఏ విషయంలోనైనా బయలుదేరినప్పుడు మనకు ఆయన స్వరముతో మనము బలపరిచే ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన స్వరము మనం వినాలి ప్రియులారా. తర్వాతనే లోకములో విన్నప్పుడు ఇతరుల స్వరం వినేవారుగా ఉండాలి. కాబట్టి ఈ లోకములో అనేక మంది నీతో కనపడి వారు మాట్లాడవచ్చు, వారి మాటలు నిన్ను ఆదరించకపోవచ్చు, వారి మాటలు నిన్ను బలపరచకపోవచ్చు, వారి మాటలు నిన్ను ఆదరించకపోవచ్చు పోగా వారు అనేక సార్లు నిన్ను అపహాసించేవారు కావచ్చు, వారి మాటలు నిన్ను బాధపరిచేవి కావచ్చు, వారి మాటలు నిన్ను కృంగదీసేవి కావచ్చు ప్రియులారా. కానీ దేవుని స్వరం అలా కాదు. నీ కష్టాలను తీర్చేవిగా ఉన్నాయి. నువ్వు బలహీనంగా ఉన్నావా, ఆయన మాటల చేత బలపరుస్తాడు. దుఃఖంలో ఉన్నావా, ఆయన మాటల చేత నీ దుఃఖాన్ని తీర్చేవాడుగా ఉన్నాడు. అనారోగ్యతలో ఉన్నావా, ఆయన మాటలు నిన్ను బలపరిచేవిగా ఉన్నాయి ప్రియులారా. నువ్వు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నావో మనుషులకు తెలియకపోవచ్చు, కాకపోతే సర్వశక్తుడకు దేవునికి సమస్తము తెలుసు. ఆయన మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఒక స్నేహితుని వలె మాట్లాడేవాడుగా ఉన్నాడు, ఒక తండ్రిగా మాట్లాడేవాడుగా ఉన్నాడు. అయ్యా, ప్రతి ఒక్క విషయాన్ని నువ్వు దేవునితో ధ్యానించినప్పుడు ప్రతి ఒక్క విషయమును ఆయన గ్రంథములు లిఖించి ఉన్నాడు. ఆయన వాక్యముతో మనములు మాట్లాడి బలపరిచి స్థిరపరిచేవాడుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఎవరు ఒక మాటలు మనమును బలపరచవు, ఈ లోకములో ఆదరించకపోగా మనములను అవమానపరిచేవగా మరింతగా దుఃఖపరిచేవగా వారి మాటలు ఉంటాయి. కానీ దేవుని మాటలు మాత్రం ఉదయకాలమును లేవగానే ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన స్వరముతో మనతో మాట్లాడుతాడు. ఆయన మనములను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, ఆత్మీయంగా ఎదుగుదల దయచేస్తాడు. మన అనారోగ్యతల నుంచి విడిపించేవిగా మాటలు ఉన్నాయి, మన ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించేవిగా ఉన్నాయి. మన సమస్య ఏదైనప్పటికీ ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మనతో పూర్తిగా మాట్లాడేవాడుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఎవరికి చెప్పిన అవమానాలు,
మనల్ని అపహాసించేవారు, ఇంకా మనకున్న కష్టాలు సమస్యలను బట్టి మన నుండి దూరముగా పారిపోయేవారుగా ఉన్నారు. కానీ ప్రియులారా, దేవుడు మన నుంచి ఏ పాత్రము దూరముగా అయ్యేవాడు కాదు. ఎందుకంటే మనములని ఆయన సృష్టించినవాడు, ఆయన ఊపిరి మనలో ఉంచి ఉన్నాడు. కాబట్టి దేవుడి వాగ్దానం దీవించునుగాక. ఆమెన్. వాగ్దానం చూసిన వారు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కొత్త వారు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.